హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిడిటీ తోటి కోర్స్ అయితే అందించడం జరుగుతుంది. ఇక దాంతోపాటుగా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉన్నాయి. 120 రూపీస్కు మీకు లాస్ట్ 6 months ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అయితే లభిస్తుంది. దానికి సంబంధించి శాంపిల్ పీడిఎఫ్ కూడా యాప్లో ఉంది. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. ఇంకా టెస్ట్ సిరీస్ కనుక చూసినట్లయితే రాబోయేటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ యూజ్ అయ్యే విధంగా సో ఇక్కడ తెలంగాణ చరిత్రకు సంబంధించి 99 రూపీస్ తోటి 1500 బిట్స్ తోటి ఒక టెస్ట్ సిరీస్, అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. సో యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకుని ఒకసారి దీనికి సంబంధించినటువంటి వాటిని చెక్ చేసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి వెబ్సైట్లో ఎస్ఐ ప్రిలిమ్స్ ఆల్ టికెట్స్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రిలిమ్స్ ఆల్ టికెట్స్ లింక్ అనేది యాక్టివేట్ కావడం జరిగింది. సో మీరు ఒకసారి TSPSC వెబ్సైట్కి వెళ్ళినట్లయితే మీకు ఈ విధంగా అయితే కనబడుతుంది. ఇక్కడ చూడవచ్చు డౌన్లోడ్ హాల్ టికెట్స్ అని చెప్పేసి కనబడుతుంది. సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే సో మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్, అదేవిధంగా పాస్వర్డ్ అంటే సో మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. యాజ్ ఫర్ ఇక్కడ ఇచ్చిన విధంగా. ఒకవేళ మీరు మర్చిపోయినట్లయితే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అని కూడా ఇచ్చారు. సో దీని ద్వారా మీ పాస్వర్డ్ మీరు రికవర్ అయితే చేసుకోవచ్చు. సో తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ SCTR SI సివిల్ అండ్ ఆర్ ఈక్వలెంట్ ఆల్ టికెట్స్ అని కనబడుతుంది. సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీకు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ కావడం జరుగుతుంది. లేదంటే ఇక్కడ డౌన్లోడ్ ఆర్టికల్ బేస్ కనబడుతుంది. దీనిపైన క్లిక్ చేసినా కూడా మీకు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అయితే కొంత సైట్ అయితే బిజీగా ఉంది. ఒక్కొక్కసారి మీకు ఇలా ఎర్రర్ కూడా వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది. సో ఒకవేళ ఎర్రర్ వచ్చినట్లయితే ఒక 1 hour ఆగి దీనికి సంబంధించి అయితే మీరు ట్రై చేయండి. ఎందుకంటే చాలామంది డౌన్లోడ్ చేసుకుంటున్నారు కనుక సైట్ కొంచెం బిజీగా ఉంది. సో అభ్యర్థులు దాన్ని గమనించండి. సో దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఈరోజు మనకు ఈనాడు న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే పోలీస్ రాత పరీక్షలో బయోమెట్రిక్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అభ్యర్థులకు TSLPRB సూచనలు అంటూ చూడవచ్చు. సో పోలీస్ నియామకాలకు సంబంధించి ప్రాథమిక రాత పరీక్షకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఆగస్టు 7న SI అభ్యర్థులకు ప్రాథమిక రాత పరీక్ష జరగనుండడంతో ఆయా పరీక్ష కేంద్రాల్లో బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేయనున్నారు. అభ్యర్థులు వాటిలో తమ వేలి ముద్రను నమోదు చేయాల్సి ఉంటుంది. 554 SI పోస్టుల కోసం జరగనున్నటువంటి ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 2,47,000 మంది అయితే హాజరు కానున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 503 పరీక్ష కేంద్రాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరొక 35 పట్టణాల్లో సెంటర్స్ని అయితే ఏర్పాటు చేసినట్లు ఇక్కడైతే చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే బయోమెట్రిక్ నేపథ్యంలో అభ్యర్థుల చేతివేళ్లకు మెహందీ కావచ్చు, అదేవిధంగా ట్యాటూలు లేకుండా చూసుకోవడం తప్పనిసరి అని మండలి చైర్మన్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సో చాలా ఇంపార్టెంట్. సో ఎవరైనా ఇటువంటివి ఉంటే మాత్రం వాటిని ఇప్పుడు రిమూవ్ చేయండి. ఎందుకంటే ఇవి ఉంటే అక్కడ బయోమెట్రిక్ సరిగా తీసుకోదు కనుక సో వాటిని లేకుండా చూసుకోవాలని చెప్పేసి ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. ఇంకా హాల్ టికెట్స్ పై అభ్యర్థి ఫోటో ఉంటేనే అనుమతి. సో ఆల్రెడీ నిన్నటి వీడియో మీకు నేను చెప్పడం జరిగింది. సో అభ్యర్థుల హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో దానిపైన మీరు కంపల్సరీ A4 సైజ్ పేపర్లో హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది మీకు బ్లాక్ అండ్ వైట్ అయినా కూడా పర్లేదు. కాకపోతే పరీక్ష కేంద్రానికి వెళ్ళేటప్పుడు మాత్రం అక్కడైతే ఏదైతే మనకు ఒక స్పెసిఫిక్ ప్లేస్ ఇస్తాడో అక్కడ ఈ ఫోటోని అయితే పేస్ట్ చేయాల్సి ఉంటుంది. పిన్ చేయొద్దని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఫోటోని మాత్రం పేస్ట్ చేయాలి. ఏదైనా పిన్ పాయింట్స్తో కానీ అట్లా పిన్ చేయొద్దని చెప్పేసి ఇక్కడ మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు. మీకు హాల్ టికెట్ డౌన్లోడ్లో కనుక ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సో ఇక్కడ ఒక 2 ఫోన్ నెంబర్స్ ఇచ్చారు. సో ఈ ఫోన్ నెంబర్స్ కాల్ చేసి మీరు మీ యొక్క డౌట్స్ని అయితే క్లారిఫై చేసుకోవచ్చు. వాటితో పాటు ఇక్కడ సూచనలు అనేది ఇవ్వడం జరిగింది. సో మాకు తెలిసినటువంటి జనరల్గా ఏ ఎగ్జామ్కి వెళ్ళినా కూడా కామన్గా ఈ సూచనలు అయితే ఉంటాయి. సో వీటిని ఒకసారి చూడండి. మీ యొక్క హాల్ టికెట్స్ పైన కూడా ఈ సూచనలు అనేటువంటివి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే డిఎస్సి వచ్చే ఏడాది అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. తెలుగు ఇంగ్లీష్ మాధ్యమాల్లో నిర్వహణకు ఛాన్స్. TSPSC కాకుండా జిల్లా స్థాయిలోనే ప్రక్రియ. సెప్టెంబర్ వరకు అడ్మిషన్లు, ఆ తర్వాత రేషనలైజేషన్లు. ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల సంఖ్యను బట్టి పోస్టుల భర్తీ అంటే ఇక్కడ మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో డిఎస్సికి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఉపాధ్యాయ భర్తీ ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి ఈ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చే ఏడాదిలో జారీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ ఏడాదిలో ఇంగ్లీష్ మీడియం పాఠశాలను ప్రారంభించిన నేపథ్యంలో కొత్తగా ఎంతమంది విద్యార్థులు ప్రభుత్వ స్కూల్లో చేరుతారనే అంశంపై ఉపాధ్యాయులు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఆధారపడి ఉందని చెప్పేసి అయితే చెప్తున్నారు. అంటే ఎంతమంది జాయిన్ అవుతారు దాన్ని బట్టి పోస్టుల భర్తీ చేసేటువంటి యోచనలో ప్రభుత్వం ఉన్నట్లయితే చెప్తున్నారు. సో అందుకోసం ఈ ఏడాది సెప్టెంబర్ వరకు వేచి చూడాల్సి ఉంది. సో అనంతరం రేషనలైజేషన్ నిర్వహించి ఆపై ఖాళీలపై తుది నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 13,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే వీటిలో మనకు స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, అదేవిధంగా
ఎస్జిటి కావచ్చు పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయనేటువంటి సమాచారం జిల్లాల వారీగా సేకరించవలసి అయితే ఉంది. సో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలంటే ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయాలి. వాటిలో పోస్టుల భర్తీ ఏ విధంగా చేపట్టాలనే అంశాన్ని ఖరారు చేయనున్నారు. సో ఈ ఏడాది నుంచి రాష్ట్రంలో 1వ తరగతి నుండి మనకు 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు అయితే ప్రారంభించారు. సో వచ్చే ఏడాది మరొక అంటే 9th అండ్ ఆపై నెక్స్ట్ ఇయర్ వచ్చేసి 10th క్లాస్ కూడా స్టార్ట్ చేయనున్నారు. సో ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు పెరుగుతాయనేటువంటి అంచనా వేస్తున్నారు. సాధారణంగా సెప్టెంబర్ 1 లేదా 1వ తారీఖు వరకు మనకు జనరల్గా స్కూల్స్లో అడ్మిషన్స్ అయితే తీసుకుంటారు. సో దాంతో సెప్టెంబర్ తర్వాత టీచర్ల యొక్క హేతుబద్ధీకరణ నిర్వహించి సో రేషనలైజేషన్ తర్వాత ఎన్ని ఖాళీలు ఉంటాయి అనేటువంటి ప్రభుత్వంకు ఒక క్లారిటీ వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఈసారి 2 మాధ్యమాల్లో డిఎస్సీ అనేది కండక్ట్ చేయబోతున్నారు. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కూడా తీసుకొచ్చారు కనుక తెలుగు ఇంగ్లీష్ 2 మాధ్యమాల్లో ఈ డిఎస్సీ అనేది కండక్ట్ చేస్తారని చెప్పేసి కూడా ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి మనకు సిఎస్ఐఆర్ నుండి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మొత్తం 7 వేకెన్సీస్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. జూనియర్ ప్రాజెక్ట్ అసోసియేటివ్ కావచ్చు, అదేవిధంగా ప్రాజెక్ట్ అసిస్టెంట్కి సంబంధించి మొత్తం 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుంది. ఆగస్టు 8 అనేది లాస్ట్ డేట్ ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వీటికి అప్లై చేసుకోండి. ఇక్కడ వెబ్సైట్ లింక్ అయితే ఉంది. ఇంకా దాంతోపాటుగా బెంగళూరులో ఉన్నటువంటి సెంట్రల్ స్కిల్ బోర్డ్ నుంచి కూడా 66 వేకెన్సీస్ గాను మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఆగస్టు 19 అనేది లాస్ట్ డేట్ ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయండి. సో మరొక ఇంపార్టెంట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఈరోజు మనకు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో జనరల్ స్టడీస్ రివిజన్ అనే టైటిల్ తోటి ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఎస్ఐ ఎగ్జామ్ కావచ్చు, అదేవిధంగా కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. సో ఈ టైంలో ఈ ప్రిలిమ్స్ నెగ్గాలంటే మీరు ఏ సబ్జెక్టులను రివిజన్ చేయాలనే దానిపైన ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడున్నటువంటి తక్కువ సమయంలో అన్ని సబ్జెక్టులు చదవడం కష్టం. సరైన ప్రణాళికతో ఎక్కువ మార్కులు వచ్చే తక్కువ సబ్జెక్టులు ఎంచుకొని రివిజన్ చేసుకుంటే ప్రిలిమ్స్లో ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. ప్రిలిమ్స్ పాస్ అవ్వాలంటే అన్ని సబ్జెక్టులు చదవాల్సిన అవసరం లేదు. తక్కువ సమయంలోనే ఎక్కువ మార్కులు సాధించిన చదివితే సులువుగా ఉండేటువంటి సబ్జెక్టులు అయినటువంటి యాప్టిట్యూడ్ కావచ్చు, రీజనింగ్, కరెంట్ అఫైర్స్, తెలంగాణ ఉద్యమం, ఇండియన్ హిస్టరీ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. సో ఈ సబ్జెక్టుల నుంచి ఎస్ఐ పరీక్షలో సుమారుగా 150 ప్రశ్నలు, కానిస్టేబుల్లో 100 ప్రశ్నల దాకా వస్తుంటాయి. సో కాబట్టి వీటి మీద దృష్టి పెడితే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో ఉత్తీర్ణత సాధించవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఆ సబ్జెక్టులకు సంబంధించి మీరు ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. చాలా మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకు తెలంగాణ అంశాలకు సంబంధించి జాతరలు కావచ్చు, పండుగలు, కళలు, అదేవిధంగా హ్యాండీక్రాఫ్ట్స్ కావచ్చు, పాటలు, షెడ్యూల్ తెగల పండుగలు, వాయిద్యాలకు సంబంధించి చూసుకోమంటున్నాడు. ఇక్కడ నెక్స్ట్ మనకు పాలిటీ విషయంలో వచ్చినట్లయితే ఎక్కువగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సంబంధించి కావచ్చు, అదేవిధంగా కరెంట్ అఫైర్స్లో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, జిల్లాల యొక్క పాత పేర్లు, కొత్త పేర్లు కావచ్చు, ముఖ్యమంత్రులు, గవర్నర్స్, అంతర్జాతీయ అంశాలు, క్రీడాంశాలు, కమిటీలు, కమిషన్లు. సో ఆల్రెడీ నేను కమిటీలు, కమిషన్ మీద నిన్న వీడియో చేశాను. మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సో వీటిలో ఉన్నటువంటి అంశాల మీద కూడా మీకు సపరేట్గా వీడియో కావాలనుకుంటే సో వీడియోని లైక్ చేసి ఆ అంశం ఏంటో కింద నాకు కామెంట్ చేయండి. దాని మీద నేను సపరేట్గా వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ముఖ్యంగా మీరు ఈ టైంలో ఈ ఉన్నటువంటి 1 వీక్లో ఎక్కువగా రివిజన్స్కి ఎక్కువగా టైం కేటాయించండి. ఎందుకంటే ఇప్పటివరకు చదివినటువంటి దాన్ని ఒకసారి రివిజన్ చేయండి. నెగిటివ్ ఉంది కనుక సో మన అక్యురసీ ఆన్సర్ చేయవలసి ఉంటుంది కనుక మీరు చదివినటువంటి అంశాన్ని రివిజన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. కొత్త అంశాలకు ఎక్కువగా టచ్ చేయకండి. ఎందుకంటే సో మనకు నెగిటివ్ లేకుంటే ఏది పెట్టినా నో ప్రాబ్లం. బట్ నెగిటివ్ ఉన్నప్పుడు మాత్రం అక్యురసీ ఆన్సర్ ఉండాలి. మీరు తప్పు పెట్టినట్లయితే మీరు కరెక్ట్ పెట్టినటువంటి ఆన్సర్ను కోల్పోయేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక రివిజన్స్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కరెంట్ అఫైర్స్ కూడా ఇచ్చారు. సో ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా మీరు ఇక్కడైతే చూడవచ్చు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో. ఇక నెక్స్ట్ కొలువుల కోలాహలం అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో పండుగ సీజన్లో 5 లక్షల జాబ్స్ ఇవ్వనున్నటువంటి ఆన్లైన్ షాపింగ్ కంపెనీలు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆన్లైన్లో సో జాబ్స్ అనేది ఎక్కువగా రిక్రూట్మెంట్ చేసుకోబోతున్నారు. ఎందుకంటే రానున్నటువంటి ఈ ఫెస్టివల్ సీజన్లో దాదాపుగా ఒక 1 lakh అబౌవ్ జాబ్స్ను 1,05,000 జాబ్స్ని వీళ్ళు రిక్రూట్మెంట్ చేసుకున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు వెలుగులో ఇచ్చారు. ఇక నెక్స్ట్ సబ్ ఇంజనీర్ పోస్టుల రాత పరీక్షకు పగడ్బందీగా ఏర్పాట్లు అంటూ చూడవచ్చు. సో రేపు మనకు సబ్ ఇంజనీర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. 201 సబ్ ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి రేపు మనకైతే ఎగ్జామ్ అయితే ఉంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ మగధ సామ్రాజ్యానికి సంబంధించి మనకు మన తెలంగాణ న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో మన తెలంగాణ న్యూస్ పేపర్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే వీటికి సంబంధించి అయితే చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.